నర్సంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం కోరిన ఒక్క అంశాన్ని కేంద్రం మంజూరు చేయలేదని, ఇది తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అన్నారు. అలాగే మేడారం జాతర నిర్వహణ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. దొంతి మాధవరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ గారు, కిసాన్ సెల్ నాయకుడు సురేందర్ గారు, మిగతా స్థానిక నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పత్రికలందరూ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆశగా కనీసం ఈ బడ్జెట్లోనైనా కేంద్రం తెలంగాణ పైన వివక్షపూరితంగా కాకుండా పారదర్శకంగా వారు పేర్కొన్నట్టుగా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా సమాంతరంగా అన్ని రకాలుగా రాష్ట్రాలను సమానంగా చూస్తూ తెలంగాణ ప్రయోజనాలను కూడా కాపాడుతారని ఆకాంక్షించినాం. అందుకు సంబంధించి వితౌట్ ప్రిపరేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రిపరేషన్ అంటే గత సంవత్సర కాలంలో కూడా పోయిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామిక వేదిక అయిన శాసనసభలో చర్చ చేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షపూరితంగా వ్యవహారం చేస్తుందనేటువంటి మాటను చెబుతూ కేంద్రము సానుకూలంగా స్పందించాలని తీర్మానం చేస్తూ డిమాండ్ చేసినాం. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సహకార మంత్రులు వారి శాఖలకు సంబంధించి కానీ, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అనేక మంది మంత్రులను తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము, నివేదికలు ఇవ్వడము, అవసరమైన మేరకు సమాచారాన్ని, స్థల సేకరణ లాంటి అవసరాలు అయితే అన్నీ కూడా వెంటనే కేంద్రానికి సమర్పించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అందరం కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో, ముఖ్యమంత్రి గారి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రయోజనాలు ఇవి, తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, ఎంపీలందరూ కూడా తమిళనాడులో అనేకమైనటువంటి భూగర్భ వనరులు, ప్రకృతి సంబంధించినటువంటి అడవులు, అనేకమైన అంశాలు ఉన్నాయి. మెడికల్కు హబ్ ఇది. ఐటీ రంగానికి తెలంగాణ భారతదేశంలో ఒక నెంబర్గా పరిగణించేటువంటి ప్రపంచ దేశాలు హైదరాబాద్ ఐటీ యొక్క నెంబర్ 1. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి విస్తరణ జరిగేటువంటి ఈ అర్బనేషన్ పెరుగుతున్నప్పుడు క్యూర్ పేరుగా కోర్ అర్బన్ రీజన్ కింద మనం ఒక పరిధిని విస్తరించుకున్నాం. దాని తర్వాత ఒక రీజనల్ రింగ్ రోడ్ కావాలని అడిగినాం. రీజనల్ రింగ్ రోడ్కు మొండి చేయ, మెట్రో విస్తరణకు మొండి చేయ, రీజనల్ రింగ్ రోడ్కును RRRకు మధ్యలో మరి రేడియల్ రోడ్స్కు మొండి చేయ, మూసి అనుసంధానం చేసి ఇలా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి పరిస్థితులలో గోదావరి వాటర్ తీసుకురావడానికి సంబంధించిన ఇష్యూలో మొండి చేయ, పరిశ్రమలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, విద్యకు సంబంధించి, ఆ వైద్యానికి సంబంధించి ఏ రంగంలో తీసుకున్నా కూడా తెలంగాణ ప్రస్తావన లేదు. ఇవాళ రాష్ట్రంలో జిల్లాలు పెరిగినాయి, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు అవసరం ఉంది, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు అవసరం ఉంది, లేదా ఇక్కడ పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఆర్థికంగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ ఏం లేకపోతున్నాం. ప్రస్ఫుటంగా కనబడేటువంటి అభివృద్ధి పనులను అడుగుతున్నాం. అవన్నిటి పట్ల నిర్లక్ష్యం చేస్తూ వివక్ష చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిగా ప్రజలే కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనలో, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి మొండి చేను చూపెట్టగా ఇది ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేధావులుగా, ప్రజలుగా తెలంగాణ పోరాటం చేసినటువంటి ఆనాటి సకల జనులు ఈరోజు భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న వైఖరి పట్ల అప్రమత్తంగా ఆలోచనతో ఉండాలని సందర్భంగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ మరొకసారి బడ్జెట్లో మోసం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం.